రాబోయే ఒలింపిక్స్ లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి బంగారు పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయకులతో కలిసి వైరా పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆవరణలో నిర్వహించిన 10వ జోనల్ స్థాయి విద్యార్థులు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే 10వ జోనల్ స్థాయి విద్యార్థుల క్రీడా పోటీలు నేడు ప్రారంభమయ్యాయని, ఖమ్మం ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని సుమారు 1190 మంది పిల్లలతో వైరా పాఠశాలలో క్రీడా పోటీలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో గమనిస్తున్నారని మంత్రి అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుందని విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని అన్నారు. అదే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులున్న పేదోడికి ఒక భరోసా ఇవ్వాలి, విద్య పట్ల ప్రత్యేకంగా పేదోడిని ప్రోత్సహించాలి, పేదోడు పిల్లోడు కూడా మంచిగా ఉన్నతమైన చదువులు చదివి ఆ పేదోళ్ళ కోరికలు, వారి తల్లిదండ్రుల కోరికలు వాళ్ళ బిడ్డలు తీర్చాలి అని ఈ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుంది. ఇందాక మిత్రులు చెప్పారు, ఇక్కడ మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది అని చెప్పక తప్పదు. అయినా పేదోళ్ళ పిల్లలు కడుపు మార్చుకోనో సరిగ్గా బట్టలు లేకనో వాళ్ళు ఇబ్బంది పడద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు 40% పెంచింది. ఉదాహరణకు చెప్తాను, 3rd క్లాస్ నుండి 7th క్లాస్ వరకు గడిచిన 10 సంవత్సరాలలో ప్రతి విద్యార్థికి 950 రూపాయలు ఉండేది. అది ఇందిరమ్మ రాజ్యంలో 1330 రూపాయలు ఇస్తున్నాం. అదే రకంగా 8th to 10th క్లాస్కి గత ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాలలో టీచర్స్కి ప్రమోషన్లు లేవు, ట్రాన్స్ఫర్స్ లేవు, కొత్త టీచర్ల నియామకాలు లేవు. పారదర్శకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే సుమారు 40,000 మంది టీచర్లని ప్రమోషన్లు కానివ్వండి, ట్రాన్స్ఫర్లు కానివ్వండి ఈ ప్రభుత్వం పారదర్శకంగా చేసింది. అంతేకాకుండా మెగా డిఎస్సి అని కార్యక్రమాన్ని చేపట్టి సుమారు 11,056 కొత్త నియామకాలు టీచర్స్ని నియమించింది ఈ ప్రభుత్వం. అంటే విద్య పట్ల ఏదో మాటలతోనే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రాష్ట్రంలో 1వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఛార్జ్ తీసుకున్న తర్వాత 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తులకి మనం ఒక క్లారిటీ ఇవ్వాలి, 1వ తారీఖు నాడే జీతాలు ఇవ్వాలి అని చిత్తశుద్ధితో అన్ని ప్రయారిటీల్లోకి టాప్ ప్రయారిటీగా ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం ఈనాడు జీతాలు ఇస్తుంది. అంతేకాదు, ఏదైతే ధనికుల పిల్లలు ఎలా స్కూల్స్లో చదువుకుంటారో కార్పొరేట్ స్కూల్స్లో చదువుకుంటూ నిరుపేదలు, వ్యవసాయాన్ని నమ్ముకున్న వారి పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పిల్లలను చూసి అయ్యో నేను ఎప్పుడూ వాళ్ళ స్థాయికి రీచ్ అవుతాను అని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు నిరుత్సాహానికి గురైతుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు పిల్లోడు కూడా కార్పొరేట్కి ధీటుగా